విశాఖ ఏజెన్సీ మండలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సచివాలయ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని నిర్వాహకులు తెలిపారు. ఏజెన్సీ మండలంలో 11 కేంద్రాలు ఉండగా అరకులోయలో 8, అనంతగిరిలో 3 కేంద్రాలను ఏర్పాటు చేసే అధికారులు పరీక్షలు నిర్వహించారు. అరకులోయలో పబ్లిక్ స్కూల్, సెయింట్ జోసెఫ్, సిఏహెచ్ స్కూల్, కంటబంసూడ గవర్నమెంట్ జూనియర్ కళాశాల, ఏపీఆర్ గర్ల్స్ కళాశాల, పీటీజీ స్కూల్, ఏపీఆర్ బాయ్స్ కళాశాల కేంద్రాలు ఏర్పాటు చేశారు. సచివాలయ కేంద్రాల్లో ఉన్నతాధికారులు తహసీల్దార్ శ్యాంబాబు, ఎంపీడీఓ రాంబాబు, సత్యనారాయణ పర్యవేక్షించారు. నా పేరు జి సత్యనారాయణ, గవర్నమెంట్ జూనియర్ కాలేజీ 103-277 సెంటర్ కోడ్ నెంబరు. ఈ యొక్క సెంటర్కి వార్డు సచివాలయ విద్యార్థులు 288 మంది అలర్ట్ చేయడం జరిగింది. అందరికీ కూడా పరీక్షా హాల్లో ముందుగానే వైద్య సహాయంతో థర్మల్ స్క్రీనింగ్, శానిటైజర్స్ అన్నీ కూడా వాళ్ళ రికార్డ్స్ అన్ని టెంపరేచర్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. తదుపరి హాల్లోకి వెళ్ళే ముందుగా క్లోక్ రూమ్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. వాళ్ళు తెచ్చుకున్న సామాన్లు కానీ, ఫోన్స్ కానీ అని పద్ధతి జరిగింది. అలాగే వారికి సెపరేట్గా ఫ్రిస్కింగ్, ఎటువంటి ఫర్బిడెన్ మెటీరియల్ తేకుండా ఫ్రిస్కింగ్ కూడా చేసేసి తదుపరి రూమ్స్లోకి వాళ్ళు పంపించారు. రూమ్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళందరికీ కూడా అన్ని రూమ్స్కి కూడా మొత్తంగా విద్యుత్ నీటి సరఫరా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రత్యేకించి దీనికి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న తరుణంలో కోవిడ్ కూడా ఉంది కాబట్టి ఎవరైనా కోవిడ్ పేషెంట్ ఉంటే వారికి కూడా ఐసోలేషన్ రూమ్స్ కూడా ఒక 2 రూమ్స్ కూడా సెపరేట్ చేయడం జరిగింది. వాళ్ళ ఎవరైనా ఉంటే వాళ్ళ పీపీఈ కిట్స్, శానిటైజర్స్తో పాటు అన్నీ కూడా వారికి పక్కా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మా సెంటర్స్లో ఒక 3 మామూలు హ్యాండిక్యాప్డ్ చిల్డ్రన్ ఉన్నారు. వారికి కూడా ఎవరైనా సరే క్యాండిడేట్స్ ఉంటే హెల్పింగ్ చేయాలని అనుకుంటే వారు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కానీ వారు ఎటువంటి సహకారం కూడా అవసరం లేకుండా స్వచ్ఛందంగా రాసుకుంటున్నారు. అలాగే మరుగుదొడ్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. బాలికలకు వేరేగా అన్నీ కూడా చేయడం జరిగింది. అన్ని పక్కగా మన పంచాయతీ వారి సహకారంతో శానిటైజర్ సిబ్బంది కూడా తక్షణమే రెడీగా ఉన్నారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క సెంటర్ని సజావుగా జరగడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఈ సెంటర్కి 288 మంది విద్యార్థులు కేటాయించారు. 254 మంది హాజరయ్యారు. 34 మంది గైర్ హాజరయ్యారు.